టాప్ 4 స్థానాన్ని దక్కించుకోవడానికి జరిగిన పోరులో చెన్నై జట్టు చతికిలపడగా లక్నో ఆధిపత్యం చెలాయించి చెన్నైని వారి సొంత మైదానంలో ఓడించింది. లక్నోపై పేబ్యాక్ మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్న సీఎస్కేకి షాక్ తగిలింది. సొంత మైదానంలో తిరుగులేని రికార్డు ఉన్న చెన్నై ఈరోజు లక్నో చేతిలో ఓడిపోయి టేబుల్లో 4వ స్థానం నుండి 5వ స్థానానికి పడిపోయింది. మరోవైపు లక్నో జట్టు 4వ స్థానానికి చేరుకుంది. ఇక మ్యాచ్ విజయంతో లక్నో జట్టు ఖాతాలో మరో 2 పాయింట్స్ వచ్చి చేరాయి. మొత్తానికి 10 పాయింట్స్తో ఎల్ఎస్జీ జట్టు 4వ స్థానానికి చేరి అదరగొట్టింది. ఇక ఈ రోజు ఎల్ఎస్జీ గెలిచి అనూహ్యంగా ఓ 3 జట్ల ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసిందని చెప్పాలి. లక్నో గెలుపుతో 5, 6, 7 స్థానాల్లో నిలిచిన చెన్నై, గుజరాత్, ముంబైకి ప్లే ఆఫ్స్ చేరుకునే మార్గం చాలా కష్టతరమైంది. ఎందుకంటే గత 2 మ్యాచ్ల నుండి లక్నో జట్టు మొత్తం అద్భుతంగా ఆడుతోంది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుంది. అయితే టోర్నమెంట్లో ఇంకా 31 మ్యాచ్లు మిగిలి ఉన్న కారణంగా అప్పుడే టాప్ 4 పై ఒక అంచనాకు రాలేము. టాప్ 4లో ఉండే జట్లు వరుసగా మ్యాచ్లు ఓడిపోవచ్చు. కింద ఉండే జట్లు వరుసగా మ్యాచ్లు గెలవచ్చు. అయితే చెన్నై, గుజరాత్, ఢిల్లీ, ముంబై జట్లు స్థిరమైన ప్రదర్శన కనబర్చడంలో కొద్దిగా తడబడుతున్నాయి. కాబట్టి టోర్నమెంట్ ముందుకు సాగే కొద్దీ వీరిలో ఎవరు నిలకడైన ప్రదర్శన చేస్తారో వారే టాప్ 4లో ఉన్న జట్లకు పోటీ ఇవ్వగలవు. వారికి మాత్రమే ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశాలు మెరుగవుతాయి. మిగతా వారు ఇక ఇంటికే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.